మేడ్చల్ జిల్లా గట్కేసర్ కొరెముల్లోని ఏకశిలా వెంచర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంచర్ ప్లాట్ ఓనర్లపై దాడి ఘటన కలకలం రేపుతోంది. వ్యవసాయ భూమిని కొన్నారని, ఆ భూమి తనది అంటూ వెంకటేష్ అనే వ్యక్తి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్లాట్ ఓనర్ల తలకి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్నటువంటి వారిని తరిమేశారు. దాడికి పాల్పడ్డ దుండగులు అక్కడి నుంచి పరుగులు తీశారు. గాయపడిన వారిని పీర్జాదిగూడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ భూతగాథ విషయంలో గతంలో ఎంపీ ఈటెల రాజేందర్ జోక్యం చేసుకుని ప్లాట్ ఓనర్లకు మద్దతుగా నిలిచి వెంకటేష్ అనుచరులపై చేసుకున్నారు. కొర్రెముల పరిధిలోని సర్వే నెంబర్లు 739 నుంచి 749 వరకు ఉన్నటువంటి సుమారు 10 సర్వే నెంబర్లలో 1985లోనే ఏకశిలా లేఅవుట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి వందలాది మంది మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనుక్కుని వివాదంలో చిక్కున్నారు. ఈ భూమి అగ్రికల్చర్ ల్యాండ్ కాదని, ఇది రెసిడెన్షియల్ లేఅవుట్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంతమంది అధికారుల అండదండలతో కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ప్లాట్ ఓనర్లకు న్యాయం చేయాలని ఆ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.